మధ్య కాలాన ఎక్కువగా ఫోన్లు ల్యాప్టాప్స్ చూడడం వల్ల అందరిలో డార్క్ సర్కిల్స్ సమస్య ఎక్కువైపోయింది. మీరు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేసి పడుకోండి, ఉదయం కల్లా మీకు డార్క్ సర్కిల్స్ అయితే మాయమైపోతాయి. నేను చెప్పేది నిజం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని తగ్గించుకోవడానికి ఏదైనా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. చాలామందికి ఇప్పుడున్న వర్కింగ్ టెన్షన్స్ వల్ల కావచ్చు, నార్మల్గానే టీవీ, ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవి ఎక్కువగా చూడడం వల్ల కూడా మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అయితే వస్తాయి. ఇవి ఏజ్ లిమిట్ లేకుండా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నాం. వీటిని తగ్గించుకోవడానికైతే ఈరోజు నేను ఒక సింపుల్ చిట్కా చెప్తాను. దీంతో మీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్కి బై బై చెప్పవచ్చు. ఈ చిట్కా తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ఫస్ట్ టిప్ అనమాట, ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్. అందులో కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదండి. డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి కాఫీ పొడి సూపర్గా వర్క్ అవుతుంది. ఎనీ బ్రాండ్ అండి, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత హనీని యాడ్ చేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. హనీ అనేది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత రోజ్ వాటర్ అనమాట. రోజ్ వాటర్ అనేది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్కి ఆల్టర్నేట్ లేదా అనుకుంటే మీరు కొద్దిగా రా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్ వద్దు అనుకుంటే. తర్వాత ఇందులో చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి ఈ రెమెడీ అయితే. దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఏదైనా ఒక కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 2-3 వీక్స్ వరకు అయితే ఉంటుందన్నమాట, ఏం పాడవదు. ఇప్పుడు దీన్ని మనం డార్క్ సర్కిల్స్కి అయితే అప్లై చేసుకోవాలి. నైట్ నిద్రపోతున్నాం అనే ముందు అప్లై చేసుకోవచ్చు, మీకు టైం ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఎక్కువగా మనకి నైట్ టైం అనేది రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా, సో నైట్ టైం అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే నిద్రపోతాం, అలాగే తర్వాత ఏ వర్క్ కూడా చేయం కదా, సో అందుకే నేను నైట్ టైం అనేది చెప్తున్నాను. మీరు ఇది అప్లై చేసే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని డార్క్ సర్కిల్స్కి అప్లై చేసుకోవాలి. కంటి చుట్టూ, కంటి పైన కూడా అప్లై చేయండి. చాలామందికి కంటి చుట్టూ ఉంటాయి, అలాగే కంటి మీద కూడా ఉంటాయి అన్నమాట. కొంతమందికి పఫీ ఐస్ కూడా ఉంటాయి కదా. పఫీ ఐస్ కంట్రోల్ అవ్వాలంటే గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే యూజ్ చేయండి, తగ్గిపోతాయి. సో ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తున్నాను. ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని ఇలా 2 భాగాల కింద అయితే కట్ చేసుకోవాలి. అంటే మధ్యలో ఉన్న లేయర్ని కట్ చేస్తే మనకి ఇలా మన డార్క్ సర్కిల్స్కి అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే అయిపోతాయి అన్నమాట. జస్ట్ మనం ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని మధ్య కట్ చేస్తే చాలు. సో తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీ ఉంది కదా, అందులో డిప్ చేసుకొని డార్క్ సర్కిల్స్ దగ్గర కాటన్ ప్యాడ్ అయితే పెట్టాలన్నమాట. సో ఇదేంటంటే మనకి చాలా ఈజీ మెథడ్ అండి. ఫస్ట్ నేను అప్లై చేసుకోవడం చూపించాను కదా, అలా అప్లై చేసుకున్నప్పుడు మనకి కొంచెం కింద కారినట్టు ఉంటుంది. బట్ ఈ కాటన్ ప్యాడ్ మెథడ్ మాత్రం కొంచెం కూడా కింద కారదనమాట. మీరు కొంచెం పిండి ఇలా కంటి కింద పెట్టేసుకొని 1/2 అవర్ ఉంచుకోండి, లేదంటే ఓవర్ నైట్ అనేది ఉంచుకుంటే ఇంకా బెటర్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి మీరు కాటన్ ప్యాడ్స్ తీసి పక్కన పెట్టి వాటర్తో వాష్ చేసుకొని చూడండి, మీ డార్క్ సర్కిల్స్ అయితే లైటన్ అయిపోతాయి. ఇలా మీరు 2-3 డేస్ చేస్తే చాలు, డార్క్ సర్కిల్స్ అనేవి మీకు అస్సలు కనిపించవు అనమాట. ఇప్పుడు సెకండ్ టిప్, దీనికోసం మనకు కావాల్సింది పొటాటో. మీడియం సైజు ఉన్న పొటాటోని తీసుకొని పొటాటో మీద పీల్ అనేది తీసుకోవాలి. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే, డార్క్ సర్కిల్స్ మీకు ఎంత విపరీతంగా ఉన్నా సరే పొటాటో యూజ్ చేసిన తర్వాత డార్క్ సర్కిల్స్ అనేవి కనిపించవు. పొటాటో యూజ్ చేయడం వల్ల మనం బెస్ట్ రిజల్ట్స్ చూస్తామండి, అందులో డౌటే లేదు. పొటాటోని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. మీరు మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఈ పొటాటో తురుము నుండి జ్యూస్ అనేది మనం తీసుకోవాలి. మెయిన్గా మనకు కావాల్సింది జ్యూసే అనమాట ఈ రెమెడీకి. పొటాటో జ్యూస్ అనేది ఒకటి రెడీ అయిపోతే మనకి రెమెడీ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. పొటాటోలో మనకి స్టార్చ్ ఉంటుందండి అడుగున, సో ఆ స్టార్చ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పొటాటో జ్యూస్లో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేశాను. మనకి పొటాటో జ్యూస్ అనేది 2 స్పూన్స్ వరకు వస్తుంది, అందులో మనకి 1 స్పూన్ కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది అనమాట. సో తర్వాత ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ వల్ల ఏంటంటే కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి, అలాగే మన కంటి కింద చర్మం ఏదైతే ఉందో అది ముడతలు పడకుండా స్కిన్ అనేది బ్రైట్గా కూడా కనపడుతుంది అనమాట. తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు అలోవెరా జెల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు 2 వీక్స్ వరకు.
ఇది మనకి క్రీమ్లా ఉంటుంది. బయట మార్కెట్లో ఏదైనా క్రీమ్ కొంటే ఎలా ఉంటుందో సో అలానే ఉంటుంది. దీన్ని మీరు కంటి చుట్టూ బాగా అప్లై చేసేయండి నైట్ నిద్రపోయే ముందు. ఇలా చేయడం వల్ల కంటి కింద డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అలాగే మనకు కూడా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అనమాట. నైట్ టైం నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేస్తే ఇంకా కూలింగ్ అనిపిస్తుంది అనమాట. కంటి చుట్టూ కూడా చాలా బాగుంటుందండి. మసాజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి దీన్ని అప్లై చేసి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా డార్క్ సర్కిల్స్ అయితే తగ్గుతాయి. మీరు 2-3 డేస్లోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. నైట్ టైం అప్లై చేసి అలా వదిలేసి మార్నింగ్ టైం వాష్ చేసుకోండి. లేదు అంత టైం ఉండలేము అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయినా యూజ్ చేయండి. ఈ 2 రెమెడీస్ కూడా మీకు నచ్చింది ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. 2 ట్రై చేయాలని లేదు. ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఓవర్ నైట్ కానీ ఉంచుకోండి, అది మీ ఇష్టం. ఓకే, వాటర్తో వాష్ చేసుకుంటే మార్నింగ్ అనేది మీకు డార్క్ సర్కిల్స్ ఉండవు అసలుకి. ఇలా 2-3 డేస్ చేస్తే చాలు, డార్క్ సర్కిల్స్ అనేవి మాయమైపోతాయి. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నెక్స్ట్.